వేసుకోలేదు, పొరపాటున తాడు మెడకు చుట్టుకోవటం మూలంగా చచ్చిపోయాడు. మరి ఈ ముడెవరు వేశారు? ముడెవరు వేశారు? ఎస్ఐ గారు వేసిన ఉరి వేరు. ఎస్ఐ గారు ఉరేయించే పరిస్థితి తీసుకొచ్చాడు. ఈ తాడు మెడకు చుట్టుకుందని చెప్పేసి అది మోటార్ ఆన్ చేయగానే వచ్చి తాడు మెడకు చుట్టుకొని చచ్చిపోయాడని చెప్పేసి మాట్లాడుతున్నారు పోలీసు వారు. వీళ్ళు పుట్టుకతో ఇంత పిల్లల దగ్గర నుంచి వేటకు పోయేవాళ్ళు, ఇంత పిల్లల దగ్గర నుంచి వేటకు పోయేవాళ్ళు. ఇవాళ కొత్తగా వేటకు పోయేవాడు కాదు. మెడకి తాడు చుట్టుకుంది కాబట్టి ప్రమాదవశాత్తు మరణించాడని చెప్పేసి మరి కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని ఏ పరిస్థితుల్లో కూడా సహించే ప్రశ్నే లేదు. ఈ మాచర్ల వెల్దుర్తి మండలంలో ఎన్ని అరాచకాలు చేశాడో, ఎంతమందిని హింస పెట్టాడో మీడియా సాక్షిగా పోలీస్ అధికారులు గాని వస్తే అందరినీ ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మాట్లాడాలంటే భయంతో బతకాలా? ఎస్ఐ ఇండి పెట్టి బతికిస్తున్నాడు. స్టేషన్లు అనగానే గడగడలాడుతూ డబ్బులు మూటలు తీసుకొని ఇస్తారనే ఏకైక ఆలోచనతోటి ఈ స్టేషన్ టార్చర్లు చేస్తాం. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పోలీసు రాజ్యం నడుస్తా ఉంది. ప్రజాస్వామ్యం కూని అవుతా ఉంది. అంబేద్కర్ రాజ్యాంగం కూని అవుతా ఉంది. అంబేద్కర్ స్టాట్యూలు పెట్టడం కాదు, అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించండి. ఇక్కడున్న అధికారులు చదువుకున్నారు. మీరు కూడా ఇలాంటి సాధారణమైన కుటుంబం నుంచి వచ్చారే. మీరు కావచ్చు, మీ తాతలు కావచ్చు, మీ తండ్రులు కావచ్చు. ఏం ఆ మాత్రం భయపెట్టడం కోసం అనుక్షణం ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో బలహీన వర్గాల్ని టార్చర్ చేయటం, కేసులు పెట్టి స్టేషన్లో తీసుకొని వచ్చి విపరీతంగా కొట్టడం. ఎవరన్నా ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటే, లేదో ఒక వ్యక్తిని కొడితే మీరు కేసు రిజిస్టర్ చేశారే. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మీరు చట్టపరంగా న్యాయస్థానానికి అప్పచెప్పాలి. మీకు కొట్టే హక్కు ఎవరు ఇచ్చారు? రాజ్యాంగంలో ఏ క్లాస్ ఇచ్చింది మీకు కొట్టే హక్కుని? మీరు చెప్పాలి. పదే చెప్పాము. ఈ పోలీస్ స్టేషన్ లో ఏం జరుగుతుందో అవినయంగా చెప్తున్నాము. ఒక్కసారి విచారణ జరిపించండి అని సభాముఖంగా, పత్రికాముఖంగా అనేక సార్లు చెప్పాము. నేను సారాయి తోలితే కేసు పెట్టారా? ఈ నియోజకవర్గంలో గుడంబా శంకర్లు ఎవరో ఈ ఎమ్మెల్యే తమ్ముడు కదా? ఈ గుడంబా శంకర్లు వాళ్ళ వ్యాపారానికి ఎవడన్నా అడ్డవస్తున్నాడనే భయంతో భయపించడం. నేను బాగా పని చేస్తుంటానికి నిదర్శనం ఈ కొట్టి వీడియో కాల్లు చూపించడం. ఈ రోజు నేను గౌరవ ఎస్పీ గారిని ఒకటే కోరుతా ఉన్నాను. మీరొచ్చి ఇక్కడ వెల్దుర్తిలో ప్రజా దర్బార్ని నిర్వహించండి. ఎంతమంది ఈ ఎస్ఐ అఘాయిత్యాలకి, ఈ ఎస్ఐ దౌర్జన్యానికి, ఈ ఎస్ఐ దోపిడీకి, ఈ ఎస్ఐ దుర్మార్గానికి బలైపోయిన వాళ్ళు ఉన్నారో. ఊర్లు కదిలొస్తాయి. ఏం మేలు చేస్తున్నాడని ఈ వెనకబడిన వెల్దుర్తి మండలంలో అతన్ని తీసుకొని వచ్చి ఈ ప్రజల్ని దోపిడీ చేయిస్తున్నారు.
ఈ నియోజకవర్గంలో మద్యం మాఫియా ఈ శాసనసభ్యుడు అతని తమ్ముడిది. అమాయకుల దగ్గర వాటర్ బాటిల్ వాళ్ళు అమ్మిందే ఉన్నా గాని ఇది తెలంగాణ మద్యం అని చెప్పేసి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని వేధించి చివరికి నువ్వు డబ్బులు ఇస్తావా లేదా అంటే కొంతమంది ఊర్లో వదిలిపెట్టి పారిపోయిన సంఘటనలు ఉన్నాయి. వారాలు నెలలు కుటుంబాలను వదిలిపెట్టి గ్రామాల్లో తప్పుడు కేసులు పెట్టడం, వాళ్ళని ఊర్లలోకి రాకుండా చేయటం. ఎవరైనా ఏదో ఒక సంఘటన జరిగితే వాడు తెలుగుదేశం అయితే ఊర్లో అడుగు పెట్టకూడదట. ఎవడిచ్చాడు నీకు హక్కు? ఒకవైపేమో ఇక్కడేమో ప్రాణాలు తీస్తున్నారు, అక్కడ మధ్యమడుగు ఆంజనేయ స్వామి దగ్గర ప్రాణాలు తీస్తామని ప్రమాణాలు చేయమని చెప్పి ఆడ ప్రమాణాలు చేపిస్తున్నారు. నేను తమ్ముడు నాయకుడికి మీ మీద నమ్మకం లేదు. నమ్మకం లేక మీతో ప్రమాణాలు చేపిస్తున్నాడు. సిగ్గుతో చచ్చిపోవాలి మీరు. ఎన్నాళ్ళున్నా ఈ అరాచకమే. ఏం చేస్తారు? ఎంతమందిని చంపుతారు? ప్రతి నిమిషం ఈ పల్నాడులో జనం భయంతో బతకాల్సి వస్తుంది. టీ స్టాల్ దగ్గర టీ తాగాలన్నా, ఎవరైనా ఏదన్నా పిచ్చాపాటి రాజకీయాలు మాట్లాడుకోవాలన్నా అటు ఇటు చూసుకొని బతకాల్సిన బానిసత్వం ఈ నియోజకవర్గంలో దాపరిచింది. ప్రజల్ని ఎన్నో మర్డర్ కేసులు అక్కడికక్కడే సమసిపోతాయి. ఒకరోజైతే కండ్లకుంట కేపీపురంలో ఒక మ్యాన్ మిస్ అయ్యాడని చెప్పేసి ఊర్లో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి చితకబాజారు. మొన్నెవరో అతను వెంకటేశ్వర నాయక్ అనే అతను నాకు ప్రాణ రక్షణ కల్పించండి మహాప్రభు అని చెప్పేసి ఈ జిల్లా ఎస్పీ గారైన రవిశంకర్ రెడ్డి గారి దగ్గర పోయి మెమరాండం ఇచ్చుకుంటే అతన్ని తీసుకొని వచ్చి మళ్లీ కుళ్ళబొడిసిన ఘనత ఈ ఎస్ఐది. మాట్లాడితే ఎన్కౌంటర్ చేస్తానంటాడు. ఈయనేమైనా ఎన్కౌంటర్ స్పెషలిస్టా? ఎంతమంది ఏం చేసావు ఎన్కౌంటర్? ఇప్పుడు చేతురా ఎన్కౌంటర్. నువ్వు బయటికి వచ్చి ఎన్కౌంటర్ చేయి. ఎన్కౌంటర్ చేస్తాడంట. ఏం బతుకుతున్నాడేనా? పొద్దున్న లేస్తే ఆ చేపలు ఆట పోయి 4 చేపలు తెచ్చుకుంటే నిజంగా దౌర్భాగ్యం ఏంటంటే సాగర్ లో మత్స్యకారులు చేపలు వేటకెళ్లాలంటే పోలీసుల అనుమతి కావాలంట. చేపలు అమ్ముకోవాలంటే నువ్వు ఈడ అమ్మటానికి వీల్లేదు. సామాజిక న్యాయం చేస్తాడంట ఈ ముఖ్యమంత్రి. ఏం సామాజిక న్యాయం చేస్తాడు? ఈ రోజు ఈ నియోజకవర్గంలో పోలీసులతోటి బాధించబడ్డ వాళ్ళందరూ నీ ఎస్సీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటావే వాళ్ళు కాదా అని అడుగుతున్నా. ఈ బాధిత కుటుంబానికి ఏం న్యాయం చేస్తారో అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఉన్నతాధికారులు ఇచ్చే సమాధానాన్ని బట్టి మేము స్పందించాలి. శవాన్ని కూర్చోబెట్టి పడుకోబెట్టి నడి రోడ్డు మీద ఆ కుటుంబం, ఆ వెనకబడిన వర్గాల కుటుంబం న్యాయం అడుగుతుంది. ఒక రాజకీయ పార్టీగా మా బాధ్యత అది వాళ్ళకి అండగా నిలబడటం. ఏం న్యాయం చేస్తారని చెప్పి పోలీస్ శాఖను ప్రశ్నిస్తున్నాం. ప్రతి చర్యలు మీ కెరీర్ లో అన్నిటినీ కూడా అనుభవించాల్సి వస్తుందని చెప్పి చెప్తా ఉన్నాను. సిగ్గుందని అడుగుతా ఉన్నాను. ఈ ముగ్గురు బిడ్డలకి ఏం న్యాయం చేస్తుంది ఈ పోలీస్ శాఖ?
వ్యక్తి మోచేతి నీళ్లు తాగి మీరు అధికారం అడ్డం పెట్టుకుని అరాచకాలు చేస్తున్నారు. మీ జీవితం లక్ష అడిగి ల్యాండ్ నుంచి తెస్తారంటే నేను నా ఒక్కడికైనా సిఐకి వద్దా, డిఎస్పీకి వద్దా, ఎస్పీకి వద్దా అని మాట్లాడతాడు ఈ పెద్ద మనిషి. మాట్లాడితే లచ్చ నేడెవడు ప్రింటింగ్ మిషన్లు పెట్టి కూర్చోనా. పేకాట క్లబ్బులకైతే అనుమతులు ఉంటాయి. మండల హెడ్ క్వార్టర్ లో పేకాట క్లబ్బులు పెట్టి నడిపించిన వ్యక్తి ఈ ఎస్ఐ.